ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఇవాళ మరో ఆసక్తికర పోరు జరగనుంది. రాత్రి 7:30 గంటలకు కోల్కతా నైట్ రైడర్స్ రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. ఈ టోర్నీలో కోల్కతా ఆడిన 5 మ్యాచ్లలో 4 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో 2వ స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ ఆడిన 6 మ్యాచ్లలో 5 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో నంబర్ 1 స్థానంలో కొనసాగుతోంది. టాప్ 2 జట్లు ఇవాళ తలపడనుండడంతో మ్యాచ్ హోరాహోరీగా సాగే ఛాన్స్ కనిపిస్తోంది. ఇక మ్యాచ్ కు సంబంధించి డీటెయిల్స్ తేజస్విని లైవ్ లో అందిస్తారు. తేజస్విని, ఇవాళ ఐపీఎల్ లో కోల్కతా రాజస్థాన్ టాప్ 2 జట్ల మధ్య మ్యాచ్ జరగబోతోంది కదా, ఇరు జట్ల బలాబలాలు ఎలా ఉన్నాయి? This time it's table toppers Rajasthan Royals versus Kolkata Knight Riders. 2 strongest teams అటు బ్యాటింగ్ లైనప్ లో కానీ ఇటు బౌలింగ్ లైనప్ లో కానీ. అండ్ ఈడెన్ గార్డెన్స్ గురించి మాట్లాడితే అదొక రాయల్ పిచ్. సో అక్కడ ఆడడం అనేది అక్కడ ఆల్రెడీ మనం పాస్ట్లో చూస్తే ఆల్మోస్ట్ 200 యావరేజ్గా ఉండేది. కానీ ఈసారి జరిగిన మ్యాచెస్లో ఎక్కడ 200 వరకు రీచ్ అవ్వలేదు, 160 170 వరకే ఉండింది. సో ఈసారి ఈ రెండు చాలా స్ట్రాంగ్ టీమ్స్ కాబట్టి ఈజీగా 200 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ 2 టీమ్స్లో మనం ఈక్వల్గా చూస్తే అక్కడ సాల్ట్ ఉంటే ఇక్కడ బట్లర్ ఉన్నాడు. అండ్ అక్కడ మిచెల్ స్టార్క్ ఇద్దరు, మిచెల్ స్టార్క్ అండ్ ట్రెంట్ బోల్ట్ వీళ్ళిద్దరూ లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్. సో వీళ్ళిద్దరి మధ్య ఉంటుంది. అండ్ అక్కడ మసిల్ మ్యాన్ రసెల్ ఉంటే ఇక్కడ హిట్మేర్ ఉన్నాడు. అండ్ అక్కడ రింకు సింగ్ ఉంటే ఇక్కడ రియాన్ పరాగ్ ఉన్నాడు. నరేన్, వరుణ్ చక్రవర్తి ఇద్దరు స్పిన్నర్స్ ఉంటే ఇక్కడ ఈక్వల్గా ది స్ట్రాంగెస్ట్ స్పిన్నర్స్ యూజీ చాహల్ అండ్ అశ్విన్ వీళ్ళిద్దరూ ఉన్నారు. సో కాంపిటీషన్ ఈక్వల్గా ఉంది. రెండు టీమ్స్లో ప్లేయర్స్ కూడా చాలా ఈక్వల్గా అంతే ఆల్రెడీ ఫామ్లో ఉన్న ప్లేయర్స్ని చూస్తున్నాం మనము. పిచ్ జనరల్గా ఇది 200 వరకు వెళ్తే మాత్రం ఇంతకంటే ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ఈ ఐపీఎల్ సీజన్లో ఇంకొకటి ఉండదు అనే చెప్పాలి. ఎందుకంటే రెండు టీమ్స్ ఫస్ట్ ప్లేస్ కోసం ఆల్రెడీ రాజస్థాన్ రాయల్స్ ఫస్ట్ ప్లేస్లోనే ఉంది. ఒకవేళ ఈ మ్యాచ్ కనుక గెలిస్తే ఇంకా ప్లే ఆఫ్స్కి ఈజీగా క్వాలిఫై అయిపోతుంది రాజస్థాన్ రాయల్స్. ఇంకా వాళ్ళ ప్లేస్ని స్ట్రాంగ్ చేసుకుంటుంది. అండ్ నైట్ రైడర్స్ కూడా వాళ్ళకే బేసిక్గా చెప్పాలంటే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఈ మ్యాచ్ గెలవడానికి. ఎందుకంటే ఒకటి ఈడెన్ గార్డెన్స్ వాళ్ళ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్. అండ్ ఎక్కడో రాజస్థాన్ రాయల్స్లో కొంతమంది కొంచెం ఫామ్లోకి రావాల్సి వస్తుంది, అంటే ఎస్ఎస్వి జైస్వాల్ లాంటి వాళ్ళు. కానీ ఇక్కడ చూసుకుంటే అందరూ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ఒక శ్రేయస్ అయ్యర్ తను కూడా కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తున్నాడు, కానీ మంచి స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేయట్లా. కానీ మిగతా అందరూ చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు కోల్కతా నైట్ రైడర్స్లో. సో రెండు టీమ్స్లో కొంతవరకు కోల్కతా నైట్ రైడర్స్కి కొంచెం విన్నింగ్ ఎడ్జ్ అయితే ఎక్కువ ఉంది. అండ్ మనం గతంలో చూసుకుంటే రికార్డ్స్లో కోల్కతా నైట్ రైడర్సే ఒక 13 మ్యాచెస్ వాళ్ళు గెలవడం జరిగింది. అండ్ వీళ్ళు 12 మ్యాచెస్ గెలవడం జరిగింది. సో అన్ని రకాలుగా కోల్కతా నైట్ రైడర్స్కే ఎక్కువ ఛాన్సెస్ ఉంది. కానీ ఈ ఇయర్ కొంచెం రాజస్థాన్ రాయల్స్లో చాలా డిఫరెన్షియేషన్స్ చూస్తున్నాము. లాస్ట్ మ్యాచ్లో అశ్విన్, బట్లర్ ఆడకపోయినా సరే వాళ్ళు మ్యాచ్ గెలిచారు లక్నో సూపర్ జైంట్స్ మీద. సో స్ట్రాంగెస్ట్ టీం అయితే వీళ్ళకుంది. అందులోనూ సంజు శాంసన్ చాలా స్ట్రాంగ్గా తన కెప్టెన్సీ మేబీ నెక్స్ట్ వరల్డ్ కప్లో ప్లేస్ కోసమేమో తెలియదు, కానీ వికెట్ కీపర్గా ఇటు బ్యాట్స్మెన్గా చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. కానీ ఇక్కడ శ్రేయస్ అయ్యర్ యాజ్ ఏ కెప్టెన్గా ఓన్లీ ఫీల్డ్ ప్లేస్మెంట్స్ ఇంతవరకే స్ట్రాంగ్గా ఉన్నాడు, కానీ ఇంకా తను బ్యాటింగ్ లైనప్ని పికప్ చేయలేదు. సో సంజు శాంసన్ వీళ్ళకి చాలా చాలా స్ట్రాంగెస్ట్ ఎడ్జ్గా మనకు కనిపిస్తోంది. అండ్ సునీల్ నరైన్ ఇటు మనం కేకేఆర్లో చూసుకుంటే మెయిన్గా ఓపెనర్స్ నుంచే ఫిల్ సాల్ట్ మంచి ఓపెనింగ్ ఇస్తున్నాడు, చాలా చాలా మంచి స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తున్నాడు. అండ్ సునీల్ నరైన్ కూడా చాలా బాగా కన్సిస్టెంట్గా అటు బ్యాట్తో కానీ ఇటు బాల్తో కానీ రెండిటితో, బాల్తో ఎకనామికల్గా చాలా తక్కువ రన్స్ ఇస్తున్నాడు. అండ్ బ్యాట్తో అయితే తను ఎంతవరకు హిట్టింగ్ ఎబిలిటీ ఉందో లాస్ట్ మ్యాచ్లో తనకి షోల్డర్ ఇంజూరీ అయినా సరే తను 6 4 తన ఎబిలిటీకి మించి ఆడడం జరిగింది. సో సునీల్ నరైన్ అండ్ ఫిల్ సాల్ట్ ఓపెనర్సే మెయిన్గా రెండు టీమ్స్లో క్రూషియల్ అవ్వబోతున్నారు. ఇటు జాస్ బట్లర్ అండ్ ఎస్ఎస్వి జైస్వాల్ చిన్నగా ఫామ్లోకి వస్తున్నాడు. ఫస్ట్ మ్యాచ్లో అస్సలు ఆడలేదు. అండ్ లాస్ట్ మ్యాచ్లో చూసుకుంటే మనం తక్కువ బాల్స్లోనే 39 కొట్టడం జరిగింది. చిన్నగా తను ఆడుతున్నాడు. మెయిన్గా తను ఫామ్లోకి రావడం నెక్స్ట్ T20 వరల్డ్ కప్కి కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రోహిత్ శర్మతో కలిసి తను ఎస్ఎస్వి జైస్వాల్ ఓపెనింగ్ చేస్తున్నాడు ఇప్పటి వరకు. సో ఆ ఓపెనర్గా తన ప్లేస్ని సిమెంట్ చేసుకోవాలి అంటే ఎస్ఎస్వి జైస్వాల్ ఖచ్చితంగా ఫామ్లోకి రావాలి. అండ్ ఇక్కడ మనం బౌలర్స్ గురించి మాట్లాడితే రాజస్థాన్ రాయల్స్కి ఉన్నదే స్పిన్నర్స్, వాళ్ళ స్ట్రెంగ్త్. సో అశ్విన్ ఈ మ్యాచ్లో రిటర్న్ వచ్చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అశ్విన్ ప్లేస్లో కేశవ్ మహారాజ్ వచ్చాడు. అండ్ కేశవ్ మహారాజ్ చాలా బాగా పర్ఫామ్ చేశాడు లాస్ట్ మ్యాచ్లో. తను ఈసారి ఉంటాడా లేదా అనేది
కొంతవరకు డౌట్ ఉంది. కానీ కేశవ్ మహారాజ్ కూడా యాడ్ అయితే మాత్రం రాజస్థాన్ రాయల్స్కి చాలా స్ట్రాంగ్ బెనిఫిట్ అవుతాడు తను. అండ్ యూజీ చాహల్ ఆల్రెడీ పర్పుల్ క్యాప్ లీడర్ బోర్డ్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. ఈసారి తన పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. మేబీ నెక్స్ట్ ఈ ఇయర్ పర్పుల్ క్యాప్ తనే హోల్డ్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, అంత బాగా పర్ఫామ్ చేస్తున్నాడు యూజీ చాహల్. ట్రెంట్ బోల్ట్ ఫస్ట్ 2 మ్యాచెస్లో పవర్ ప్లేలో వికెట్స్ తీశాడు, కానీ లాస్ట్ 2 మ్యాచెస్లో తను అంతగా పర్ఫామ్ చేయలేదు. అండ్ అటు మిచెల్ స్టార్క్ కూడా లాస్ట్ మ్యాచెస్ అన్నిట్లో పెద్దగా పర్ఫామ్ చేయకపోయినా లాస్ట్ మ్యాచ్లోనే తను ఫామ్లోకి రావడం జరిగింది, 3 వికెట్స్ తీసుకోవడం జరిగింది. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ కాంటెస్ట్ ఏంటంటే హిట్మెయిర్, రోమన్ పవల్ వీళ్ళిద్దరూ చాలా బాగా ఆడుతున్నారు. సో వీళ్ళిద్దరూ కనుక మంచి హిట్టింగ్ ఎబిలిటీ చూపిస్తే ఒక్క రసెల్ ద మజిల్ మనకు అక్కడ కనిపిస్తున్నాడు, కానీ వీళ్ళిద్దరూ ఆ రసెల్కి ఈక్వల్గా ఆడతారు. సో వీళ్ళిద్దరూ బాగా ఆడితే రాజస్థాన్ రాయల్స్ ఫస్ట్ ప్లేస్లో ఉండి ఈసారి ప్లే ఆఫ్స్కి ఈజీగా క్వాలిఫై అయిపోతుంది. అండ్ మనం మ్యాచ్అప్స్ గురించి మాట్లాడితే సంజు శాంసన్ వర్సెస్ సునీల్ నరైన్ వీళ్ళిద్దరి మధ్య చాలా ఇంట్రెస్టింగ్ కాంటెస్ట్ ఉంటుంది. ఎందుకంటే సంజు శాంసన్ కొంతవరకు స్పిన్నర్స్కి కొంత స్ట్రగుల్ అవ్వడం చూస్తున్నాం. సో సంజు శాంసన్ కనుక సునీల్ నరైన్ని కొట్టగలిగితే ఈరోజు మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్దే. అండ్ అశ్విన్ వర్సెస్ లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్, అశ్విన్ లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్కి ఎలాంటి స్ట్రగుల్ ఇస్తారనేది కూడా ఒక రకమైన ఇంట్రెస్టింగ్ కాంటెస్ట్ అయితే చూడబోతున్నాం. మనం ఇంకా ప్లేయింగ్ 11 గురించి మాట్లాడితే కేకేఆర్లో ఎలాంటి చేంజెస్ ఉండవు, ఎందుకంటే అంత స్ట్రాంగ్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ లైనప్ ఉంది కాబట్టి. ఫిల్ సాల్ట్, సునీల్ నరైన్, రఘువంశీ యంగ్ ప్లేయర్ కానీ చాలా బాగా ఆడుతున్నాడు. సో మేబీ అంటే తను నితీష్ రాణా కొంతవరకు ఇంజురీలో ఉండి తను రిటర్న్ వచ్చినా సరే రఘువంశీ బాగా ఆడుతున్నందుకేమో నితీష్ రాణాకి ఇంకా ప్లేస్ రాలేదు. సో ఆ రఘువంశీ అది నిలబెట్టుకోవాలి ఖచ్చితంగా. వెంకటేష్ అయ్యర్ కూడా ఫామ్లో ఉన్నాడు, శ్రేయస్ అయ్యర్ ఆడుతున్నాడు. అండ్ రసెల్, రింకు సింగ్, రమణ్దీప్ సింగ్ కూడా మంచి క్యాచెస్ ఫీల్డింగ్లో మనం చూస్తున్నాం. సో ఆడే ఛాన్సెస్ ఎక్కువ రావట్లేదు, కానీ ఫీల్డింగ్లో వాళ్ళ ఎఫర్ట్స్ చూపిస్తున్నారు అనుకూల్ రాయ్ వీళ్ళందరూ. అండ్ బౌలర్స్ విషయానికి వస్తే మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి, సుయాష్ శర్మ అండ్ రసెల్ వీళ్ళందరూ చాలా మంచి ఎకానమీతో ఉన్నారు. సో బౌలింగ్ విషయంలో ఈరోజు మరి పిచ్ ఎలా బిహేవ్ చేస్తుందో దాన్ని బట్టి వీళ్ళు బౌలింగ్ అనేది డిసైడ్ చేసుకుంటారు. అండ్ రాజస్థాన్ రాయల్స్ కూడా యాజ్ యూజువల్ జాస్ బట్లర్ రిటర్న్ వస్తున్నాడు, ఎస్ఎస్వి జైస్వాల్, సంజు శాంసన్, రియాన్ పరాగ్ మీద చాలా హోప్స్ ఉన్నాయి. సో రియాన్ పరాగ్ ఈరోజు సెంచరీ కొడతాడనే ఆశ కూడా ఉంది. తను అంతవరకు వస్తున్నాడు కానీ సెంచరీ వరకు వెళ్ళట్లేదు. సో రియాన్ పరాగ్ ఈరోజు సెంచరీ కొట్టాలి. రోమన్ పవల్, హిట్మెయిర్, ధ్రువ్ జురెల్, అశ్విన్ వరకు బ్యాటింగ్ ఎబిలిటీ ఉంది. అండ్ బౌలర్స్ విషయానికి వస్తే బోల్ట్, బర్గర్ అండ్ సందీప్ శర్మ వీళ్ళిద్దరూ లాస్ట్ 2 మ్యాచెస్ నుంచి ఆడట్లేదు. వీళ్ళిద్దరు కూడా తిరిగి వస్తే ఇంకా చాలా స్ట్రాంగ్ బౌలింగ్ లైనప్ ఉంటుంది వీళ్ళకి. యాజ్ యూజువల్ యూజీ చాహల్, అశ్విన్ చాలా మంచి స్పిన్నర్స్. కుల్దీప్ సేన్, ఆవేష్ ఖాన్ వీళ్ళకి యాడెడ్ అడ్వాంటేజ్గా కనిపిస్తున్నారు. లాస్ట్ 2 మ్యాచెస్లో బర్గర్ అండ్ సందీప్ శర్మ లేకపోయినా వాళ్ళ ప్లేస్ని వీళ్ళు రీప్లేస్ చేస్తున్నారు. సో ఓవరాల్గా ఇది బాగా ఇంట్రెస్టింగ్ కాంటెస్ట్, కానీ ఎక్కడో కోల్కతా నైట్ రైడర్స్కి ఒక అడ్వాంటేజ్ అయితే ఉంది గెలవడానికి. ఒక 5% అడ్వాంటేజ్, 5% ఎక్కువ ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి అపర్ణ. రైట్, థ్యాంక్ యూ తేజస్విని.